సో జై శ్రీరామ్, జై శ్రీయశ గైస్, ఎలా ఉన్నా టు ఫ్యామిలీ. నేను అనుకోని మీరు అందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికి ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే ఇది అనేది శివరాత్రికి సంబంధించి స్పెషల్ బ్లాగ్ అనుకోండి. సో మొత్తానికి అయితే చాలా అంటే శివరాత్రి కంటే ఒక డే లేట్ అయితే వస్తుంది. సో ఆల్రెడీ 2 days లేట్ అయితే వస్తుంది. సో దాని రీజన్ ఏంటిదంటే నేనైతే కొన్ని డేస్ నుంచి కొంచెం బిజీగా ఉండే, సో అలా అనేసి వీడియో అయితే పెట్టలేకపోయినాను. సో అండ్ అలాగే కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ ఉండేది నా మొబైల్లో. సో అనేసి నేనైతే టోటల్ 4 days నుంచి అనేది వీడియో అయితే పెట్టలేకపోయినాను. సో దానికోసం అయితే మీ అందరికీ సారీ. సో మొత్తానికి అయితే ఎప్పుడైతే మనం వీడియో అయితే పెట్టేదాం ఈరోజు అయితే మొత్తానికి మీరు అందరైతే ఈ వీడియోకి స్కిప్ చేయకుండా మొత్తం అయితే లాస్ట్కి చూసేయండి. అండ్ ఇంకోటి నేను చెప్పినాక శివరాత్రి తర్వాతకి అయితే మనం టస్కర్కి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తామని. సో దానికి సంబంధించి వర్క్ మనమైతే స్టార్ట్ చేసేస్తున్నాము. సో మొత్తానికి అయితే ఎప్పుడైతే ఆ టస్కర్లో సంబంధించి మనం ఏమేమి యూజ్ చేయడానికి పోతున్నాం, సో అవన్నీ మెటీరియల్ కానీ సో అంతా అయితే నేను రాసి పెట్టుకున్నాను ఆల్రెడీగా. సో ఒక్కసారి మీకు అయితే చూపెడతాను. సో ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియో నుంచి టస్కర్కి సంబంధించి వర్క్ అయితే స్టార్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో మొత్తానికి వీడియోలో అయితే శివరాత్రిలో నేను ఏమేమి చేసినాను అండ్ అలాగే సో ఇప్పుడైతే ప్రస్తుతం ఇదైతే శివరాత్రికి నెక్స్ట్ డే. సో ఆల్రెడీ శివరాత్రి అనేది కంప్లీట్ అయిపోయింది. అయినా మనం అయితే దాని నెక్స్ట్ డే అయినా మీకైతే వీడియో అయితే తీసి చూపెడతాను. సో మొత్తానికి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో మొత్తానికి అయితే ఇదైతే కస్టర్డ్ పౌడర్. సో ఇదైతే మనం తీసుకుంటున్నాం. సో మొత్తానికి ఇప్పుడు మిల్క్ గిన్నె తీసుకుంటున్నాం. సో మిల్క్ అనేది తీసుకున్నాము. సో ఇప్పుడైతే మనం కస్టర్డ్ పౌడర్ని అనేది వాటర్లో మిక్స్ చేసి దాని తర్వాతకి మిల్క్లో అయితే మిల్క్ చేసి దాన్ని ఒక 2-3 సార్లు బాయిల్ చేసుకోవాలి. సో మంచిగా అంటే ఎక్కువగా బాయిల్ చేసే ఒకవేళ మీకు అనిపిస్తే ఎక్కువ బాయిల్ చేయండి. సో దీన్ని మంచిగా అయితే ఎప్పుడైనా మంచిగా అయితే బాయిల్ చేసుకోవాలి. సో దాని తర్వాతకి మార్నింగ్ లేచి దీంట్లో అయితే ఫ్రూట్స్ వేసేస్తాము. సో మొత్తానికి ముందుగా అయితే చూసుకోవచ్చు మార్నింగ్ నేనైతే మన శివునికి అయితే పూజ చేస్తున్నాను. సో మొత్తానికి నేనైతే ఒక పూలతో చేసిన దండ అయినా తెచ్చినాను మన శివుని కోసం. సో మొత్తానికి అది గిన పెట్టేసినాను. సో మొత్తం చూసురుక ఎంత మంచిగా కొంచెం డెకరేషన్ గిన మనం చేసేసినాము. ఎందుకంటే శివరాత్రి రోజు అయితే నేను మంచిగా డెకరేషన్ గిన చేసేసినాను. సో మొత్తానికి అయితే మనం ఇప్పుడైతే ఫ్రూట్స్ గిన కట్ చేసుకున్నాం. సో దీని కస్టర్డ్ కోసం సో ఇదైతే కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. సో మనం అయితే మిక్స్ ఫ్రూట్ అయితే మొత్తం చేసుకుంటున్నాం. సో దీంట్లో ప్రతి ఒక్క ఫ్రూట్స్ అనేది చేసుకుంటున్నాం. సో దీంట్లో యాపిల్ కానీ అండ్ అలాగే మీరు గ్రేప్స్ కింద చేయొచ్చు కదా దీంట్లో, కానీ నాకైతే మరి అంత ఇష్టం లేక నేనైతే గ్రేప్స్ అయితే వేయలే. సో అవైతే అడిషనల్. సో మీకు ఏదే ఫ్రూట్స్ ఇష్టం ఉంటాయి సో అవైతే మీరు దీంట్లో యాడ్ చేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. సో మొత్తానికి డ్రై ఫ్రూట్స్ కింద చేసేసినాము. సో ఇప్పుడైతే ఇదైతే దేవుడికి ప్రసాదం పెట్టడానికి గిన ఒక గిన్నెలో అయితే పెట్టేసినాను. సో ఇప్పుడు దేవుడికి గిన ప్రసాదం పెట్టి మనం శివునికి గిన పూజ అనేది మొత్తం కంప్లీట్ చేసేసినాము. మొత్తానికి అయితే ఇప్పుడు చూసేసిరుక. సో మా శివరాత్రి కంప్లీట్ అయిపోయింది కదా ఆల్రెడీగా. అండ్ అలాగే నేను ఫాస్టింగ్ గిన చేసినాను. సో ఫాస్టింగ్ కానీ అలా అనేసి ఫ్రూట్స్ గిన చాలా తిన్నాం కదా ఫాస్టింగ్లో గిన. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే నేను ఒక్కసారి అయితే మా షాప్లో ఏమైనా వర్క్ ఉంటే చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా బోర్ అవుతుంది. కానీ రేపటి నుంచి మన అక్కడ వర్క్స్ అనేవి చాలా ఉంటాయి. ఎందుకంటే టస్కర్కి సంబంధించి వర్క్ అనేది రేపటి నుంచి స్టార్ట్ చేసేస్తాను. సో రేపైతే మెజర్మెంట్ చేసుకోవాలి. సో అలా చిన్న వర్క్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే నేనైతే మీకు తొందరగా షాప్లో ఏమైనా ఉంటే అరేంజ్ చేసి చూపెడతాను. అండ్ ఇంకోటి ఈరోజు అయితే మేమైతే మా షాప్లో ఎగ్జామ్ ప్యాడ్స్ అయితే తెచ్చినాను. సో అవన్నీ అయితే ఇప్పుడు మీకు చూపెడతాను. సో మొత్తానికి అయితే చూస్తురుక. సో ఇవైతే ఎగ్జామ్ ప్యాడ్స్ ఉన్నాయి. సో మొత్తానికి బోర్డ్ ఎగ్జామ్స్ కింద వస్తున్నాయి అండ్ అలాగే నా ఎగ్జామ్స్ కింద దగ్గర వస్తున్నాయి. సో మెయిన్ రీజన్ అదే కదా నా వీడియో అయితే నేను పెట్టలేకపోయినాను. సో ఇన్ని ప్యాడ్స్ అయితే ఉన్నాయి. సో వీటిని అయితే నేను మంచిగా అయితే అరేంజ్ చేస్తున్నాను. లేకపోతే కొన్ని ప్యాడ్స్ మనం చక్కగా పెట్టకపోతే బెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో చక్కగా అయితే పెట్టేస్తున్నాను. సో మొత్తానికి దీంట్లో నుంచి మీకే ప్యాడ్ నచ్చింది తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఎగ్జామ్స్ అనేవి చాలా దగ్గర వచ్చేసినాయి. సో నేను ఇప్పుడైతే ఈ మధ్య డైలీ స్కూల్స్కి వెళ్ళి స్టడీస్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి దగ్గర వచ్చేస్తున్నాయి అలా అనేసి. అండ్ ఇంకోటి ఇప్పుడైతే అందరు వీటికి సంబంధించి ప్రిపరేషన్స్ చేసుకుంటారు అనుకుంటాను. సో మొత్తం చూస్తురుగా. సో ఎన్ని ప్యాడ్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో మీకు ఏది నచ్చింది నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే నేను ఇప్పుడు ప్యాడ్స్ అయితే అరేంజ్ చేసినాం కదా. సో అలా అనేసి బాక్స్లో పెన్ గిన్నె అరేంజ్ చేసిస్తున్నాను. సో ఇదైతే ఒక పెన్స్ పెట్టడానికి బాక్స్. సో దీంట్లో అన్ని పెన్స్ అయితే అరేంజ్ చేసిస్తాము. సో పెన్ బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో అవన్నీ అయితే ఇప్పుడు దీంట్లో అయితే అరేంజ్ చేయాలి. కానీ అన్నీ నేను అనుకొని సరిపోలేకపోవచ్చు. సో అన్నీ అరేంజ్ అయితే సో అన్నీ అయితే చేయాలి. సో అది మొత్తానికి అయితే ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్స్ అనేవి మనం చాలా మంచిగా అయితే చేయడానికి పోతున్నాం. సో మొత్తానికి ఇప్పుడైతే నేను పెన్స్ అరేంజ్ చేసుకుంటున్నాను. సో తొందరగా అండ్ ఇంకోటిగా ఓవరాల్గా అయితే ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు.
నాకైతే తప్పకుండా చెప్పండి. సో అది మొత్తానికి అయితే నేను గిన ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసేసినాను. సో మొత్తానికి చూసురు కానీ నేనైతే పెన్స్ అనేవి అరేంజ్ చేస్తున్నాను అండ్ అలాగే స్టడీస్ గిన చేసుకుంటున్నాను. సో మొత్తానికి నాకైతే ఇప్పుడు బోర్ అవుతుంది. సో అలాంటి ఈ వర్క్ అయితే చేస్తున్నాను. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే నేనైతే ఎన్వలప్స్ అనేవి పెడతాను. సో ఎన్వలప్స్ అనేవి చూస్తురుకా. సో ఇవి దేనికి యూజ్ చేస్తాయో ఆల్రెడీగా మీకు అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటాను. సో మనీ కవర్స్ అని చాలామంది చెప్తారు. సో అది మొత్తానికి ఇప్పుడైతే ఇవైతే నేను కొత్తగా అయితే అరేంజ్ చేస్తున్నాను మా షాప్లో అయితే. సో ఇట్లాంటి ప్యాకెట్స్ అయితే వస్తాయి. సో మనం ఇట్లాంటి అన్ని ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేసి పెట్టేసినాం. మీరు కనుక ఆల్రెడీగా చూస్తురుగా. సో వేరే వేరే డిజైన్స్లో అయితే ఇవైతే ఉన్నాయి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. సో ఇవన్నిటిని అయితే నేనైతే బాక్స్లో అరేంజ్ చేసేస్తున్నాను. సో మొత్తానికి ఇప్పుడు దాకా మనం అరేంజ్ చేసిన ఎన్వలప్స్ అనేవి వేరేవి, కానీ ఇవైతే వేరేవి గైస్. సో మొత్తానికి ముందుగా చేసింది అనేవి చాలా అంటే చాలా డెకరేటివ్ ఎక్కువ ఉండే అండ్ అలాగే క్లాసిక్గా అయితే ఉండే, కానీ ఇవైతే కొంచెం దీని మీద డిజైన్స్ కానీ సో అవంతా వేరేగా అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఎలా అనేసి వీటిని అయితే వేరే బాక్స్లో అయితే అరేంజ్ చేసేస్తున్నాను. మొత్తానికి ప్రస్తుతం మీ వీడియో అయితే గైస్ ఎవరెవరికైతే ఈ వీడియో నచ్చింది తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి. అండ్ ఇంకోటి రేపటి నుంచి అనేది మన టస్కర్కి సంబంధించి వర్క్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఇంకోటి టస్కర్ అనేది పోయినసారి కంటే ఇంకా చాలా మంచిగా అయితే చేయడానికి పోతున్నాము. పోయినసారి కంటే ఇంకా చాలా స్ట్రాంగ్ అండ్ అలాగే పోయినసారి టస్కర్లో ఉన్న లైట్స్ కంటే ఈసారి ఎక్కువ లైట్స్ పెడతాము. అండ్ అలాగే కలరింగ్ పోయినసారి కంటే ఇంకా చాలా మంచిగా అయితే చేస్తాను. సో మొత్తానికి ఈసారి టస్కర్ అనేది సేమ్ టస్కర్ హైదరాబాద్లో ఏ విధంగా ఉండబోతుంది సో ఆ విధంగానే ఉండడానికి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాము. సో అదే విధంగా ఉంటుంది మొత్తానికి. సో మొత్తానికి కలర్స్ కింద మనం యాక్లరీకి అయితే యూజ్ చేస్తాము. సో దాని స్ట్రాంగ్నెస్ కోసం అండ్ అలాగే దాన్ని వాటర్ ప్రూఫ్ చేయడానికి. సో మొత్తానికి అయితే నెక్స్ట్ వీడియో కోసం మీరు అందరైతే వెయిట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో నుంచి మన టస్కర్కి సంబంధించి వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి నేను అనుకోని టస్కర్ అనేది మనం FC అంటే ఒక కార్డ్బోర్డ్ లెక్క అయితే ఉంటుంది, కానీ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో దాంతో చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక్కసారి అయితే మీరందరైతే నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ అయితే చేసేయండి. సో మొత్తానికి అందరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ అనేవి ఆన్ చేసుకోండి. సో దాంతోనైతే మీకైతే తెలిసిపోతుంది సో మన వీడియో అనేది రాగానే. సో మొత్తానికి వీడియో అయితే సో టాటా బాయ్.